హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్టి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టార్టింగ్ నుంచి మనకి బెల్లం పౌడర్, అలాగే వాటర్మిలన్ సీడ్స్, ఖర్జూర్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సేస్మే సీడ్స్, వాల్నట్స్, బాదం, కాజు, గ్రౌండ్ నట్స్ అండ్ పూల్ మక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని, ఇది మనం స్లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్ మీద చేయకూడదు. నేను 2 స్టవ్లు ఖాళీగా ఉండటంతో 2 స్టవ్ల మీద కడాయిలు పెట్టేశాను. ఒక దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రెండో దాంట్లో వాటర్మిలన్ సీడ్స్ వేసుకొని మనం స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇది మాత్రం, ఎందుకంటే స్లోలోనే పెట్టుకొని చేసుకోవాలి, అస్సలు హై మంట పెట్టకూడదు. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగా. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అయిపోయింది, పంకిన్ సీడ్స్ వేసుకున్నాం, అండ్ ఆ పక్క కడాయిలో కూడా మనకి వాటర్మిలన్ సీడ్స్ అయిపోవచ్చినాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాం. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ప్రతి సీడ్ అండ్ నట్స్ కూడా మనం స్లోలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సెస్మే సీడ్స్ వేసుకున్నాం, అంటే నువ్వులు వేసుకున్నాము. అన్నీ కూడా స్లోలో డ్రై రోస్ట్ చేయాలి. ఇందులో మనం ఎటువంటి ఆయిల్ కానీ ఘీ కానీ వాడట్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ అంతే, బట్ స్లోలో పెట్టుకొని చేసుకుంటాం చిన్న మంట మీద. కొంచెం ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి. పంకిన్ సీడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు బాదాం అండ్ కాజు, ఈ రెండింటిని కూడా కలిపి మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం, అండ్ ఇవి కూడా అయిపోవచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు గ్రౌండ్ నట్స్ అండ్ వాల్నట్స్, ఈ రెండు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. గ్రౌండ్ నట్స్ కూడా అయిపోవచ్చాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా పూల్ మఖానా కూడా. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి, అంటే మనకు హీట్ పోవాలి. అన్నీ చల్లారిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, అంటే ఎవ్రీ సీడ్స్ని మనం పౌడర్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మా దగ్గర ఉన్న మిక్సర్ జార్ అది 2 బ్లేడ్ జార్, అన్నీ ఒకేసారి వేయడానికి మాకు మిక్సర్ అవ్వదు. అందువల్ల నేను ఒకదానికొకటి కొంచెం కొంచెంగా మిక్సీ చేస్తున్నాను. మీ దగ్గర కనుక ఒకవేళ 4 బ్లేడ్ జార్ ఆర్ 6 బ్లేడ్ జార్ అవైలబుల్ ఉంటే కనుక మీరు యాజ్ పర్ యువర్ మిక్సర్ కెపాసిటీ మీరు అన్నీ కలిపి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనం కొంచెం అటు కోర్స్కి ఫైన్కి మధ్యస్థంగా వేసుకుంటాము పౌడర్ అనేది. మరీ ఫైన్ పౌడర్ అవ్వదు, ఎందుకంటే కొన్ని సీడ్స్ నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది. అలా అని మరీ కోర్స్గా కూడా కాదు. మనకి పౌడర్ కన్సిస్టెన్సీ లెట్స్ ఇప్పుడు మనకి హార్లిక్స్ ఆర్ బూస్ట్ ఇట్లాంటి కన్సిస్టెన్సీస్ ఎట్లుంటాయో, లేదా బాదం పౌడర్ కన్సిస్టెన్సీ అట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఈ హెల్తీ మిక్స్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి కానీ, అంటే మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలకి కానీ, లేదా అందరికీ లైక్ టీనేజర్స్కి, లేదా ఈవెన్ ఆఫ్టర్ 30+ ఏజ్ ఉన్న విమెన్ అండ్ మెన్కి, లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, అందరికీ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అనేది రీచ్ అవుతాం మనం. ఇలా మొత్తం అన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బేసన్ ఆర్ కడాయిలో వేసుకొని మిక్స్ చేసుకోండి క్లియర్గా. అంటే మీకు ఎక్కడైనా లంప్స్ వస్తే వాటిలన్నిటిని కూడా మళ్ళీ పౌడర్ చేసుకోండి ఇంకోసారి. ఈ మొత్తాన్ని కూడా మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుందాము. దీన్ని మీరు లైక్ మల్టిపుల్ వేరియంట్స్లో యూస్ చేసుకోవచ్చు. పాలలో యూస్ చేసుకోవచ్చు, ఓట్స్, మ్యూస్లీ, ఇట్లా రకరకాల డిఫరెంట్ వేరియస్ ఫామ్స్లో యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.